నిష్కళంకుడు, నిరపరాధి, నీతిమంతుడు నిష్కారణంగా హత్య గావించబడ్డాడు. అయితే నేను పాపిని, నీవు పాపివి. యేసు మన కోసమే మన స్థానాన్ని తాను ఆక్రమించాడు. అదే ఆయన శిలువ వేతకు కారణం. శిలువ వేతకు ఆయనను సిపాయిల చేతికి అప్పగించారు. వారు క్రూరులు, అమానుషంగా ఆయనను చిత్రవధ చేయసాగారు. తమకిష్టమొచ్చినట్లు నేరస్తులను కొడతారు, కసిదీర పొడుస్తారు, ఆట వస్తువును చేసి ముద్దాయి ప్రాణాలతో చెర్లాటలాడుతారు. కండ్లు మూసి పిడిగుద్దులు గుద్దుతూ నిన్నెవడు కొట్టాడు చెప్పు అని అడుగుతారు. అపహాస్యం చేస్తారు. అప్పుడు ప్రభు వయస్సు 33 సంవత్సరాలు, మంచి బలమైన శరీరం. కాని కొట్టి కొట్టి ఆయన శరీరాన్ని మాంసపు ముద్దగా చేశారు.